సంక్రాంతి అంటే పండుగ, సంక్రాంతి అంటే సందడి, సంక్రాంతి అంటే కొత్త ఆశలు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మనం సంక్రాంతిగా జరుపుకుంటాం. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది రైతులకు కత్తలు చెల్లించుకునే రోజు. కష్టపడి పంటలు పండించిన రైతులకు పెద్ద పండుగ. ఈ రోజున ఇళ్లలో రకరకాల వంటకాలు చేసుకుంటారు. పిండి వంటలు, పునుగులు, బెల్లం, గారెలు, ఇలా ఎన్నో రకాల వంటకాలతో ఇడ్లు కరకాలాడుతాయి. సంక్రాంతి రోజున ముగ్గులు, గోబిండ్రతో ఇళ్లన్నీ అందంగా ముస్తాబవుతాయి. పిల్లలు, పెద్దలు అందరూ కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా గడుపుతారు. సంక్రాంతిని ముఖ్యంగా రైతుల పండుగగా జరుపుకుంటా. కష్టపడి పంటలు పండించిన రైతు తన శ్రమ ఫలితాన్ని చూసుకుని మురిసిపోయే రోజు ఇది. కొత్త ధాన్యంతో ఇంట్లో పూజలు చేస్తారు. పొలంలో పండిన పంటలను ఇంటికి తెచ్చుకుని ఆనందంగా సంబరాలు చేసుకుంటారు. గ్రామాల్లో ఈ రోజున ఎడ్ల పందేలు, కోడి పందేలు లాంటి ఆటలతో కోలాహలంగా ఉంటుంది. సంక్రాంతి పండుగ రైతులకు పండుగ కావడంతో పాటు పల్లెటూర్లకు కొత్త శోభను తీసుకొస్తుంది. సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేవి పల్లెటూరే. పట్టణాల్లో కనిపించని సందడి, సంబరాలు గ్రామాల్లో కనిపిస్తాయి. ఇళ్ల ముందు రంగురంగులు, గబబబిన్నతో పాటు గాలిపటాలతో ఆకాశం కూడా రంగురంగులాగా మారిపోతుంది. బంధువులు, స్నేహితులు అందరూ కలిసి పండుగను పొన్నంగా జరుపుకుంటారు. పిల్లలు ఆడుకుంటూ, పెద్దలు కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా గడుపుతారు. సంక్రాంతి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా సంక్రాంతి పండుగకు తమ సొంత గ్రామాలకు తిరిగి వస్తారు. తాం బంధువులు, స్నేహితులతో కలిసి పండుగ జరుపుకోవడంలో ఉండే ఆనందమే వేరు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. పండుగ అంటే కేవలం సెలవు దినం మాత్రమే కాదు, అందరూ కలిసి సంతోషంగా గడిపే రోజు.